ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మొదటి వాల్యూమ్లో చివరకు వచ్చాము. స్వామీజీ ఈ లెక్చర్ శాన్ ఫ్రాన్సిస్కోలో 1900 సంవత్సరంలో మార్చి 28వ తేదీ ఇస్తున్నారు. ఇది మెయిన్గా సైన్స్ ఆఫ్ బ్రీదింగ్ అంటే మనం ఊపిరి తీసుకుంటాం కదా, దాని గురించి చెప్తున్నారు అన్నమాట. దాన్నే ప్రాణాయామం అంటారు మనకి రాజయోగంలో. ఇది అంతకుముందు మనం రాజయోగం క్లాసెస్ అయినప్పుడు చాలా వరకు తెలుసుకున్నాము. ఇది మళ్ళీ దీని గురించి చాలా విపులంగా చెప్తున్నారన్నమాట స్వామీజీ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, అసలు భారతదేశంలో ప్రతి ధార్మిక కార్యక్రమం కూడా అందులో ఈ ప్రాణాయామం అనేది చేస్తూ ఉంటారు. మీరు పూజల్లో ఎక్కడైనా చూడండి, గుడుల్లో చూసినా ఒకసారి ఇలా ముక్కు మూసుకొని తీస్తూ ఉంటారనమాట. అంటే యాక్చువల్గా అది చాలా గొప్ప శాస్త్రీయంగా డెవలప్ చేశారు మన పతంజలి వాళ్ళందరూ కూడా. అంటే దీని ద్వారా జస్ట్ ఈ బ్రీదింగ్ కంట్రోల్ ద్వారా ఎలాగ మన సత్యాన్ని తెలుసుకోవచ్చు అన్నది చాలా సైంటిఫిక్గా చేశారు. కానీ అది మాత్రం మన యొక్క ఈ పూజల్లో వాటిలో చిన్న ఆచారం కింద మిగిలిపోయింది అనమాట. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి స్వామీజీ చెప్తున్నారు. వాళ్ళకి అక్కడ అమెరికాలో భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రీదింగ్ కంట్రోల్ అనేది ఒక మాకు ధార్మిక కార్యక్రమం. మీరు ఎలాగైతే చర్చిలకు వాటికి వెళ్తారో ప్రతి ఆదివారం, అట్లాగా ఇక్కడ ఇది మాకు మా యొక్క ధర్మంలో ఇది ఒక అంగము అని చెప్తున్నారు. భారతదేశంలో ఈ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని గురించి విశ్లేషణ చేసేటప్పుడు దానిని మొత్తం ఈ ప్రపంచం అంతటిని కూడా రెండే భాగాల కింద చేయొచ్చు. 2 భాగాలు. ఒకటి వచ్చి ఆకాశం, ప్రాణ. ఆకాశ అండ్ ప్రాణ అంటారు. ఇది మన కపిల మహర్షి చెప్తారనమాట. ఇది దీనిని చూడండి, మొత్తం అంటే ఈ ప్రపంచంలో ఏదైతే శక్తి ఉందో, ఫోర్స్, మూవ్మెంట్, ఎక్కడైతే కదలిక ఉందో ఇదంతా కూడా ఈ ప్రాణశక్తి యొక్క ప్రభావం. మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ, అన్ని కైండ్స్ ఆఫ్ ఎనర్జీ ప్లస్ అన్ని మూవ్మెంట్స్, మన లోపల కలిగే కదలికలు, ఇదంతా కూడా ప్రాణశక్తితో మొత్తం ప్రపంచం అంతా కూడా కదులుతోంది. ఈ కదలిక అన్నది దేని ద్వారా వస్తుంది? ప్రాణశక్తి వల్ల వస్తుంది. ఇది ఒకటి. ఇంక రెండవది ఏంటి? మ్యాటర్ అంటే ఆకాశ అంటే మ్యాటర్ అన్నమాట ఇక్కడ మొత్తం అంతా కూడా. సో మ్యాటర్ అండ్ ఎనర్జీ, ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇవి రెండింటికి చూడండి, ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కపిల మహర్షి మనకి ఈ న్యాయ దర్శనం ఎవరైతే రాశారో ఆయన చెప్తున్నారు. సాంఖ్య దర్శనం తరువాత చూడండి, ఐన్స్టీన్ టైంకి వచ్చేటప్పటికి 20వ శతాబ్దంలోకి ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రిలేషన్ E=mc² అనేది అదే కదా. మరి మన వాళ్ళు ఎప్పుడూ చెప్పారు చూడండి, ప్రపంచంలో 2 ఉన్నవి, ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ. దాన్నే ఆకాశ అండ్ ప్రాణ అంటారనమాట. ఇది స్వామీజీ ఏంటంటే ఇవి రెండింటికి రిలేట్ చేస్తూ, అంటే మోడర్న్ సైన్స్కి తర్వాత దీనికి కూడా రిలేట్ చేస్తూ స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు అక్కడ. అయితే అప్పటికి ఇంకా ఐన్స్టీన్ రాలేదు కదా. స్వామీజీ వెళ్ళినప్పుడు 1900లో చెప్తున్నారు. సో ఐన్స్టీన్ ఎప్పుడు చెప్పారు? అది 1905లో కదా చెప్పారు అది. అయితే అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, మా యొక్క ఇండియన్ ఫిలాసఫర్స్ ప్రకారము మ్యాటర్కి ఎనర్జీకి రిలేషన్ ఉంది. ఇవి రెండు కూడా ఒకదాని నుంచి ఒకటి మార్చచ్చు. అది మ్యాథమెటికల్గా మీరు ఎవరైనా కూడా రుజువు చేయండి అని చెప్పి ఆ రోజుల్లో అక్కడ అమెరికాలో సైంటిస్టులు చెప్తున్నారు స్వామీజీ అని చెప్పి, ఒక ఆయన నికోలా టెస్లా, ఆయనకు స్వామీజీ అడుగుతున్నారనమాట, మీరు టైం తీసుకొని నాకు ఇది చేసి చూపించండి మ్యాథమెటికల్గా. అంటే ఆయన ట్రై చేశారు కానీ అవ్వలేదు ఆయనకి. అయితే తర్వాత అదే ఈక్వేషన్ ఎవరు? ఐన్స్టీన్ గారు జస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఐన్స్టీన్ గారు ప్రూవ్ చేశారు. అప్పుడు స్వామీజీ లేరు. అప్పుడు 1902లోనే స్వామీజీ మహాసమాధి చెందారు కదా. అయితే 1905లో ఐన్స్టీన్ గారు E=mc² అంటే ఎప్పుడు E అంటే ఎనర్జీ, మాస్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? c² అంటే అక్కడ కాంతి వేగాన్ని డబల్ చేసి స్క్వేర్ చేసినప్పుడు దానికి ఇంటూ చేస్తే అప్పుడు అది ఈక్వల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎనర్జీ m×c² అంటే వెలాసిటీ, అంటే మనం మాస్ యొక్క వెలాసిటీ పెంచే కొద్దీ దాని ఎనర్జీ అన్నది ఈక్వేట్ అవుతుంది అన్నమాట. అంటే మాస్ డిసపియర్ అయిపోతుంది, మొత్తం ఎనర్జీ కింద మారిపోతుంది. అంటే ఎనర్జీని మాస్ కింద మార్చచ్చు, మాస్ని ఎనర్జీ కింద మార్చచ్చు. అది ఎప్పుడూ మన వాళ్ళు చెప్పారు. అది చెప్తున్నారు స్వామీజీ.
ఈ ప్రాణ అండ్ ఆకాశ అనే రెండు వస్తువులుగా మొత్తం మా యొక్క తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని విడదీశారు. అందులో హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రాణ అంటే ఈ ప్రాణశక్తి యొక్క అభివ్యక్తి హయ్యెస్ట్ ఎక్కడొస్తుంది అంటే ప్రాణశక్తి అని ఏంటి చెప్పండి. ఈ కదలికల దగ్గర నుంచి అన్నీ కూడా ఈ మేనిఫెస్టేషనే. మొత్తం ఎలక్ట్రిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్ని రకాలు. కానీ హయ్యెస్ట్ ఎక్కడొస్తుందట మనిషి యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీలో హయ్యెస్ట్ ప్రాణశక్తి అనేది మేనిఫెస్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఎక్కడ బుద్ధి అన్నది చూడండి, అంటే మొత్తం అంత జంతువులందరికన్నా కూడా మనిషిలో ఈ వివేకం అనేది ఉంది కదా. ఒక విషయాన్ని అర్థం చేసుకునే శక్తి రూపంలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా అభివ్యక్తి కనిపిస్తుంది అని స్వామీజీ చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనకు మానవ శరీరాన్ని తీసుకున్నట్లయితే చూడండి, మన యొక్క రిలీజియన్ అంతా కూడా భారతదేశంలో మొత్తం హ్యూమన్ సెంట్రిక్ అనమాట. ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఎక్కడో పైన ఉన్నారని చెప్పరు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది అంతా కూడా. సో ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని మొత్తం ప్రపంచం యొక్క రహస్యం తెలుస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఉన్నది ఏంటి, ఇక్కడ మానవ ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నారంటే అందులో ఫస్ట్ బాడీ ఉంటుంది, తర్వాత మనస్సు ఉంటుంది. ఈ రెంటిని కూడా కలిపేటువంటి వెనక నుంచి కంట్రోల్ చేసి ఇంకొక శక్తి ఉంది, దానినే ఆత్మ కానీ చైతన్యం కానీ ఇదని అంటాం. అయితే మన మనసుకి మొత్తం ఈ ప్రాణశక్తి మొత్తం కంట్రోల్ చేసే శక్తి ఉంది. ఇప్పుడు మైండ్ ఎలా పనిచేస్తుంది చెప్పండి, బాడీ ఎలా పనిచేస్తుంది, మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది? ప్రాణశక్తి ద్వారా పనిచేస్తుంది. ఆ ప్రాణం అన్నది బాడీకి శక్తినిస్తుంది, తర్వాత మైండ్కి కూడా శక్తినిస్తుంది. ఎప్పుడైతే ఈ బాడీ ఈ మైండ్ ప్రాణశక్తితో పనిచేస్తుంది, కానీ దాని యొక్క పవర్, థాట్ పవర్ వల్ల, విల్ పవర్ వల్ల ప్రాణశక్తిని కూడా కంట్రోల్ చేసే స్థాయికి రాగలదు. కానీ మనమందరం ఎలా ఉన్నప్పుడు, సాధారణమైన మనుషులందరూ ఎలా ఉంటామంటే బాడీ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోతాం, అంతే కదా. బాడీ ఏదైతే మనం అడుగుతుందో దానికి మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటనమాట, మన శరీరానికి మనం దాసులము అక్కడ. అలాగే మనసు ఏది చెప్తే, ఏది కోరితే దాని వెనక మనం పరిగెడుతూ ఉంటాం. అంటే మనసు కూడా మనం దాసులమే. మనం ఏం చేస్తున్నాం అనమాట, దేన్నైతే ముందు పెట్టాలో దాన్ని ముందు పెట్టకుండా దాన్ని వెనక పెడుతున్నాం. అంటే బాడీని ముందు పెడుతున్నాము, మన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఈ విల్ పవర్ వీటన్నిటిని వెనక పెడుతున్నాం. అందువల్ల ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా? గుర్రం బండి ఉన్నాయనుకోండి, బండిని ముందుకెట్టి గుర్రం వెనక్కి కడితే ఏమవుతుంది? వెనక్కి వెళ్తుంది, ప్రయాణం వెనక్కి వెళ్తుంది. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే, నిజమైన ఎవరైతే ధీరులో మనుషుల్లో వాళ్ళు ఏం చేస్తారనమాట, మైండ్తో ప్రాణశక్తిని వాళ్ళు కంట్రోల్లో తెచ్చుకుంటారు. అంటే ఎట్లాంటి శక్తి వస్తుందంటే వాళ్ళకి ఈ లోపల ఎలా పనిచేస్తుంది మొత్తం అంతా కూడా, ఈ సిస్టమ్స్ అని కూడా యోగులందరూ కూడా ఇందులో ఎక్స్పర్ట్స్ అనమాట. లోపల ఎలా పనిచేస్తుంది, రక్త ప్రసరణ కానీ శ్వాస వ్యవస్థ కానీ, దానిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే, వాళ్ళ మైండ్తో కాన్సన్ట్రేటెడ్ మైండ్తో పనిచేస్తే అది అక్కడ ఉన్నటువంటి అబ్నార్మాలిటీ ఏమైనా ఉంటే వెంటనే అది బాగైపోతుందంట. అంటే ఈవెన్ డిసీజెస్ని కూడా వాళ్ళు బాగు చేసుకోగలరు. ఆ శక్తి వాళ్ళకి వస్తుంది యోగులకి. ఎలా వస్తుంది? మైండ్కున్న పవర్స్ వల్ల అనమాట. అది మనకు తెలియదు అని స్వామీజీ చెప్తున్నారు. అప్పుడు దానిని ఎలా చేయాలో దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ మన యొక్క ఈ తత్వవేత్తలందరూ కూడా భారతదేశంలో ఏం చెప్తున్నారు, మనమేమో బాడీ అని అనుకుంటున్నాం కదా, మీరు మాత్రం బాడీ కాదని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు బాడీ కాదంటే మనకు వెంటనే నేను శరీరం కాదంటే మనం అది రియలైజ్ చేసుకోగలమా? నేను శరీరం కాదంటాం, కానీ మనకు దెబ్బ తగిలితే బాధపడతామా లేదా? బాధపడుతున్నాం కదా. అందువల్ల కేవలం నేను శరీరం కాదు అనుకుంటే అది మనకు ఏమీ పని చేయదు. నిజంగా మరి ప్రాబ్లం వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చిందనుకోండి, వెంటనే దాని వెనక వెళ్ళిపోతాం మనం. అంటే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదన్నమాట. అన్నీ పోతాయి, విల్ పవర్ అంతా కూడా. అంటే ఏంటన్నమాట, దీనికి కొంచెం సాధన కావాలి. నేను బాడీ కాదు అని మన యొక్క శాస్త్రం చెబుతుంది. దానిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే దానికి కొంచెం సాధన కావాలి. ఇప్పుడు నాకు ఇది నేను బాడీ కాదు అనుకోవడానికి, నిజంగా నేను అనుభవం పొందడానికి చాలా దూరం ఉంది. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాము, ఒక ప్లాన్ వేసామనుకోండి, ఆ ప్లాన్కి బిల్డింగ్కి ఎంత దూరం ఉంది? కొన్ని నెలలు ఎంతో కష్టపడాలి, మొత్తం అన్నీ కొనాలి, ఇవన్నీ చేస్తేనే అప్పుడు బిల్డింగ్ తయారవుతుంది. అట్లాగే నేను శరీరం కాదు, ఆత్మని అనుకున్నందువల్ల మనకు అది అనుభూతికి రాదు. దానికి కొంచెం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏంటంటే రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే అవి జ్ఞానయోగం, స్వామీజీ చెప్తున్నారు, జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం,
తర్వాత రాజయోగం. అంటే ఒక్కొక్క పద్ధతి ద్వారా నీకు ఏది ఇష్టమైతే దాని ద్వారా మీరు నేను ఈ శరీరం కాదు అనేటువంటి అనుభూతిని తెచ్చుకోవాలి. అది మన యొక్క గోల్ ఇక్కడ. అయితే ఇందులో జ్ఞాన మార్గం అన్నది చాలా షార్ప్ అండ్ డైరెక్ట్ అనమాట. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఎంతసేపు కూడా, నేను ఈ బాడీ కాదు కానీ దాని వెనక ఏదో ఒక శక్తి ఉంది, అది నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు దేహం అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉన్నటువంటి అన్ని మనం లాగుతూ ఉంటుంది వెనక్కి. నేను చేద్దామనుకున్నా ఈ బాడీ యొక్క కంట్రోల్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. ఏదైతే అవ్యక్తం మీద ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకి కష్టం చాలా ఎక్కువ. ఎందుకంటే దాన్ని తొందరగా మనం అధిగమించలేము అని చెప్తున్నారనమాట. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, ఈ బాడీని అధిగమించాలంటే మనం కొన్ని ఈ బాడీ నుంచే కొన్ని సహాయం తీసుకోవాలి. దీనిలో కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ మనం మ్యానిపులేట్ చేసుకొని మనం ఈ బాడీని అధిగమించాలి అని చెప్తున్నారనమాట. దాన్నే రాజయోగం అంటే. రాజయోగం అంటే ఏం లేదు, ఈ మనకు ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రక్రియల్ని మ్యానిపులేట్ చేసి నెమ్మదిగా దాన్ని ఓవర్కమ్ చేయడం, నేను బాడీ కాదు అనే భావాన్ని తీసుకురావడం, దాన్ని రాజయోగం అంటారనమాట. సో ఇక్కడ చూడండి, మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంది కదా, ఈ ప్రపంచం అంతా కూడా అసలు ఒక్కటే, అంతా ఒక్కటే అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అంతా ఒకటేని? మనకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా. ఇందులో అంటే యాక్చువల్గా మీరు ఎక్కడ టచ్ చేసినప్పుడు ప్రపంచాన్ని మీరు ఏం చేస్తున్నారు, మీరు దాన్ని ఒక రియాలిటీనే టచ్ చేస్తున్నారు. ఆ రియాలిటీ లేకుండా ఏది లేదు. సో ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇది, మీరు బాగా ఆలోచించండి. ఇది మీకు డౌట్స్ వస్తే అడగండి ఇందులో. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎగ్జాంపుల్ ఏంటంటే, శంకరాచార్యుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పెద్ద అద్దం ఉంది, అద్దంలో ఒక అద్దం పెట్టామనుకోండి, ఇక్కడ అద్దంలో మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ప్రతిబింబం అందులో పడుతుంది. లోపల మీరు అద్దాన్ని మీరు టచ్ చేశారనుకోండి ఏదో ఒక ప్లేస్లో. సో అద్దంలో ఒక చెట్టు ఉంది, మీరు అద్దాన్ని టచ్ చేశారు, చెట్టుని టచ్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు, కానీ మీరు ఎక్కడ టచ్ చేస్తున్నారు అంటే మీరు ప్రపంచంలో దేనిని టచ్ చేసినా మీరు ఒక్క రియాలిటీ ఏదైతే ఉందో సత్యాన్ని మీరు కాంటాక్ట్లో ఉంటున్నారు, అది లేకుండా ఏది లేదు అని చెప్పడానికి చెప్తున్నారు. మరి అదేంటండి, ఇదంతా మనం ఇన్ని రకాలుగా చూస్తున్నాం మనం ఈ ప్రపంచాన్ని. మరి ఒకటే అని చెప్తున్నారు ఏంటంటే, అదేంటి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి రియాలిటీ. ఇప్పుడు నేను ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఏముంది, ఇక్కడ రకరకాలు ఉన్నాయి. అంటే నేను ఒక స్టాండ్ పాయింట్లో చూసినప్పుడు అందులో వెరైటీ కనిపిస్తుంది, ఇంకొక స్టాండ్ పాయింట్లో చూసినప్పుడు వెరైటీ కనిపించదు, ఇంకొక స్టాండ్ పాయింట్లో చూసినప్పుడు అదంతా ఒకటే చైతన్యమయంగా కనిపిస్తుంది. అంటే నీ యొక్క దృష్టి కోణాన్ని బట్టి, నీ యొక్క ఎవల్యూషన్ బట్టి నువ్వు ప్రపంచాన్ని ఈ విధంగా చూస్తున్నావు. అంటే ఉన్నది ఒకటే. మనం ఏమంటున్నావు అంటే మ్యాటర్, మైండ్ అండ్ స్పిరిట్, ఇవి మూడు ఉన్నాయనుకుంటున్నాం కదా. నువ్వు ఒక స్టేజ్లో చూసినప్పుడు నువ్వు మ్యాటర్ని చూస్తున్నావు, ఇంకో స్టేజ్లోకి వెళ్ళి చూసినప్పుడు నువ్వు కేవలం చైతన్యాన్ని చూస్తున్నావు. ఇది చూసినప్పుడు దాన్ని చూడలేవు, అది చూసినప్పుడు దీన్ని చూడలేవు, ఏదో ఒకటే చూస్తాం. కానీ మెయిన్గా ఏంటంటే చూడండి, మన భారతీయ శాస్త్రాల్లో మీరు ఎంత వెరైటీని చూస్తున్నప్పటికీ మీరు యాక్చువల్గా ఏం చూస్తున్నారు, ఒకటినే మీరు చూస్తున్నారు, మీరు ఒకటినే. ఎందుకంటే ఈ వెరైటీ అన్నది ఎప్పుడు కూడా ఈ సింగులారిటీ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయదు. ఎలాగైతే మన యొక్క సముద్రంలో మీకు ఏముంటాయి, బుడగలు ఉంటాయి, తరంగాలు ఉంటాయి, పెద్ద పెద్ద తరంగాలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. మీరు ఈ తరంగాలు కానీ బుడగలు కానీ ఇవన్నీ కూడా సముద్రం యొక్క ఏకత్వాన్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాయా? సముద్రంలోనే కదా తరంగం ఉంటే, సముద్రం లేకుండా తరంగం ఉందా? సో ఆ విధంగానే మనం అందరం కూడా ఈ మొత్తం ఈ చైతన్యం పైనటువంటి ఇవన్నీ కూడా ఒక అభివ్యక్తి, వేవ్స్ అనమాట. ఇదంతా కూడా వర్ల్ పూల్స్ అంటారు. సముద్రంలో పెద్ద పెద్ద సుడిగుండాలు వస్తాయి. సుడిగుండాలు వచ్చినప్పుడు సముద్రం లోపలే కదా సుడిగుండాలు ఉన్నాయి. సో ఆ సుడిగుండాలు చాలా ఉంటాయి సముద్రంలో, కానీ సముద్రం అంతా ఒక్కటే అన్న భావం అన్నది ఎప్పుడు కూడా దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏంటంటే ఇందులో సపోజ్ సుడిగుండంలో ఉన్నాం అనుకోండి, మనం కొట్టుమిట్టాడుతూ, సముద్రం ఎంత పెద్ద మనకు అర్థమవుతుందా? సో కొంచెం పైకి వచ్చి చూస్తే ఏమవుతుందనమాట, అదంతా ఒకటే, ఆ మధ్యలోనే ఉన్నాయి ఇవన్నీ అని. సో ఆ విధంగా ఏంటంటే ఇది మొత్తం చైతన్యం అంతా కూడా ఒక్కటే. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు వేదాంతంలో. ఏం చెప్తారంటే, ఒక పాముని ఒక చిన్న దారిలో ఒక చీకట్లో ఒక తాడు పడింది. తాడు పడింటే సడన్గా ఏమనుకుంటాం మనం, పాము అనుకుంటాం. అది యాక్చువల్ పాము కాదు కదా,
అట్లాగే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా చైతన్యాన్ని చూస్తున్నాము, కానీ మనం ఏం చేస్తున్నాము, అది తాడు అని, అదే పాము అని భ్రమపడుతున్నాము. అంటే ప్రపంచము, ఈ మ్యాటర్ అని భ్రమపడుతున్నాము. అంటే స్వామీజీ ఏమంటారంటే భ్రమ కాదు అది, ఇక డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రియాలిటీ. ఒక లెవెల్లో నువ్వేం చేస్తున్నావు, ఇంద్రియాలతో నువ్వు సత్యాన్ని చూస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా వెరైటీ, రంగురంగులు అన్నీ కనిపిస్తూ ఉంటుంది. అది సత్యమే లో లెవెల్లో అది. అలా మీరు వచ్చే తర్వాత మీరు ఇంకా మీరు సాధన చేస్తూ ఉంటే కనుక అందరిలో ఉన్నది ఒక్కటే సాధన. ఎందుకు అదంతా వదిలేసేయండి. సైన్స్లోనే చూడండి. సైన్స్ మీరు కొంచెం బయాలజీ చదువుకుంటే మీరు బయాలజీ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఎనాటమీ, ఈ బాడీ ఎనాటమీ ఏదైనా మీరు ఆలోచిస్తే అది ఏంటి చెప్పండి, ఒకే సెల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్. ఒకే సెల్, ఆ సెల్లో ఒక దగ్గరేమో సెల్ మెంబ్రేన్ కొంచెం థిక్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది, కానీ ఒకే దాని మేనిఫెస్టేషన్. అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒకదాని మీదే ఉందని చెప్పడానికి రియలైజేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు సైన్సే నిరూపిస్తుంది అది, అవునా కదా. అలాగే ఇంకా లోపలికి వెళ్తే ఈవెన్ జీవులే కాదు, ఈవెన్ ఇవి చిన్న చిన్న నిర్జీవ వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నిట్లో ఉన్నది కూడా కామన్గా ఏముంది, మనకి యాటమ్స్ ఉన్నాయి. యాటమ్స్ కామన్గా ఉన్నాయి. యాటమ్స్ ఇంకా లోపలికి వెళ్తే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. అంటే వచ్చే కొద్దీ కూడా యూనిఫామిటీ వస్తుందా లేదా మొత్తం అందరికీ కూడా. అంటే ఈ ప్రపంచం అంతా ఉన్నది ఒక చైతన్యమే అన్నది మనము నాలెడ్జ్ చదువుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు, అనుభూతి ద్వారా తెలుసుకుంటే ఇంకెప్పుడు మీరు మర్చిపోలేరు అనమాట. మీకు సైంటిస్టులు కూడా ఎంతోమందికి అనుభూతి కలిగింది తెలుసా మీకు. ఫ్రిడ్జాఫ్ క్యాప్రా అని ఆయన ఉన్నారు కదా, టావో ఆఫ్ ఫిజిక్స్ రాశారు. ఆయన ఎప్పుడు కూడా ఈ ఫిజిక్స్ యాటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఎప్పుడు సైంటిస్టులు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకసారి అది ఆలోచిస్తూ ఉంటే అదే దృష్టితో ఉండేవారు ఆయన. ఒకసారి వెళ్ళి అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారట. ఆయన కూర్చుంటే సడన్గా ఏమైంది తెలుసా, మొత్తం సముద్రం అంతా మాయమైపోయింది. 4 వైపుల నుంచి కూడా మొత్తం ఏదో ఎనర్జీ చాలా స్పీడ్గా వేవ్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది ఆయనకి చాలాసేపు అనమాట. అక్కడ కూర్చొని వెంటనే ఆయనకి ఏమవుతుందో అర్థం కాలేదు. అది కలిగిన తర్వాత ఇంక మొత్తం ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రపంచం అంతా ఉన్నది ఓన్లీ ఎనర్జీ, ఇంకేం లేదు. చూడండి ఆయనకు అనుభూతి ఎలా కలిగింది, అది దాన్ని ఇంట్యూషన్ అంటారు. అంటే నువ్వు ఒకే దాని గురించి నువ్వు అలా ఆలోచిస్తూ ఉంటే నీకు కొన్నాళ్ళకి ఏమవుతుందనమాట, అది లోపల నుంచి ఫ్లాష్ అప్ అవుతుంది ఆ రియాలిటీ అన్నది. అలా అనుభూతి కలిగితే నువ్వు ఎప్పుడైనా మర్చిపోగలవా అది. అదేవిధంగా మన గొప్ప ఋషులు, మహాత్ములు అందరూ కూడా సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, మొత్తం ఏం చేస్తుందనమాట, ఇదంతా కూడా మొత్తం ఒక మాస్ ఆఫ్ కాన్షియస్నెస్. మనిషిని చూసినా, దీన్ని చూసినా దీని వెనుక చైతన్యమే ఉంది. ఇదనమాట. కేవలం కళ్ళు చూస్తున్నాయి కాబట్టి నువ్వు లిమిటేషన్స్ తెలుస్తున్నాయి. లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది అసలు, కళ్ళు లేకపోతే దానికి ఒక ఆకారం ఉందని ఎలా తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ అంటే కళ్ళ ద్వారా యూనివర్స్ని చూసినప్పుడు మీకు రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంద్రియాల ద్వారా డిఫరెంట్ సౌండ్స్ ఇవన్నీ వస్తాయి. సపోజ్ ఇవి లేవనుకోండి, ఏమి లేకపోతే ఏమవుతుందనమాట, ఎప్పుడైతే ఇంద్రియాలు మైండ్ కామ్ అయిపోతాయో ఆ టైంలో వాళ్ళకు ఆ మొత్తం చైతన్యం అనేది అనుభూతి కలుగుతుంది. మీరు గొప్ప వాళ్ళ జీవితాలు మీరు చదవండి ఎక్కడైనా సరే, ఈ అనుభూతి చదివి ఆ పాయింట్ చదవండి ఎక్కడైతే. శ్రీరామకృష్ణ జీవితంలో ఏమైంది చెప్పండి. కాళికాదేవి అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఆయనకి ఫస్ట్ టైం అనుభూతి ఎలా కలిగింది, కాళికాదేవి విగ్రహం నుంచి వేవ్స్ ఆఫ్ లైట్ వచ్చి ఆయన్ని మొత్తం నింపివేసింది అనమాట. తర్వాత ఆయనకి ఏం తెలియదు. ఆయన ఒక ఆయనకే కాదు, తర్వాత ఆయనకి సమాధి రకరకాలుగా కలుగుతూ ఉండేది. ఇంకా వాళ్ళు అటువంటి అనుభూతి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న అట్రాక్షన్స్ వాళ్ళకి అసలు ఏం, ఎందుకంటే అంతా ఒక్కటే యాక్చువల్, పైన ఓన్లీ మనకు కనిపిస్తున్నాయి అంతే. సో వీటి వెనక ఇంకా ఎలా పడతారు వాళ్ళు. సో ఆ విధంగా అనుభూతి మీరు స్వామీజీకి చూడండి. తర్వాత మీరు పరమహంస యోగానంద, ఆయన కూడా దక్షిణేశ్వర కాళికాలయంలో ఆయనకు అనుభూతి కలిగింది. ఆయన కూర్చుని ఉన్నారు కాళికాలయంలో, ఒక మూలన కూర్చుని మామూలు జపం చేసుకుంటున్నారు, ధ్యానం చేస్తున్నారు. సడన్గా ఆయనకు మొత్తం అన్నీ మాయమైపోయాయి. కాళికాదేవి గోడలు కానీ ఏం కనిపించట్లేదు. ఇంకా ఆయన ఒక్క కూర్చుని ఉన్నారు, మొత్తం వేవ్స్ ఆఫ్ ఎనర్జీ. అలా 4 గంటలు గడిచింది. ఆయనకు తెలియదు. అది టైం చూసేటప్పటికి ఆయన కూర్చుని తర్వాత చూసుకున్నారు, ఒక 10 నిమిషాలు అంతా గడిచిపోయిందని అనిపించింది ఆయనకి. అంటే టైం అన్నది, టైం సెన్స్ పోతుంది ఆ టైంలో. మీరు ఎంతసేపు ఉన్నారని, మనకు మైండ్ లేదు కదా అక్కడ, మైండ్ ఉండదు అక్కడ, అందువల్ల మీకు టైం తెలియదు. సో ఇదంతా కూడా ఎక్స్ట్రా సెన్సరీ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ అనుభవించినవి. సో ఇలా ఎంతోమంది అనమాట మీరు జీవితాలు చూసినట్లయితే ఈ అనుభూతి అనేది కలుగుతుంది. సో అటువంటి వాళ్ళకి ఏమవుతుందన్నమాట, ప్రపంచం అంతా కూడా చైతన్యమయంగానే చూస్తారు వాళ్ళు. మనకేమో ఏదైతే ఇలా విడివిడిగా కనిపిస్తుంటుందో వాళ్ళకంతా యూనిఫామ్గా ఒక చైతన్యమయంగా, ఆనందమయంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదనమాట, మనం రియాలిటీని చూస్తున్నాము కానీ డిఫరెంట్ స్టాండ్ పాయింట్స్ని చూస్తున్నాం.
ఒక స్టాండ్ పాయింట్లో చాలా రకాలు ఉన్నాయి, ఒక స్టాండ్ పాయింట్లో ఒక్కటే ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మైండ్స్ ఉన్నాయి కదా, మనం బాడీస్ ఉన్నాయి. ఈ బాడీస్ అంతా కూడా మ్యాటర్లో, ఈ మ్యాటర్ అనే ఓషన్, ఈ మ్యాటర్ అనే ఓషన్లో మన బాడీస్ ఒక్కొక్క చిన్న 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 పార్ట్స్ అనమాట. అలాగే మన మైండ్ కూడా కాస్మిక్ మైండ్ అంటారు. యాక్చువల్గా దేర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్, కాస్మిక్ మైండ్. అండ్ ఐఎమ్ లిమిటింగ్ అంటే ఈ జీవాత్మ ఏదైతే ఉందో దాన్ని ఆ కాస్మిక్ మైండ్లో ఒక పార్ట్ని లిమిట్ చేసి ఇది నాది నాది అంటుంది అనమాట. సో నేను ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా మొత్తం దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రతి ఆలోచన కూడా ఈ కాస్మిక్ మైండ్లో భాగం కాబట్టి ఒకదాన్ని ఒకటి అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూనే ఉంటాయి అన్నమాట. ఇది కాస్మిక్ మైండ్ అంటే మొత్తం ఈ మన యొక్క జీవాత్మలన్నీ కలిపితే అప్పుడు ఈశ్వర అంటే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మన యొక్క సమ్మేళనం, విడిగా ఏం లేరు ఆయన. ఇదంతా కాస్మిక్ బాడీ, కాస్మిక్ మైండ్ కలిపి ఆయనే సృష్టికర్త. ఆయన నుంచే మొత్తం అంతా వచ్చింది. ఆయన నుంచే వచ్చింది కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సత్తా అంతా కూడా మనలో కూడా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మన ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ థాట్స్ కూడా మన దీని నుంచే మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి. దేని నుంచి? మనం తిన్న ఫుడ్ నుంచి, మ్యాటర్ నుంచే. ఎలా చెప్తారండి మీరంటే, ఒక 4 రోజులు మనం భోజనం మానేసాం అనుకోండి, ఆలోచించగలమా? ఇంకా అసలు మైండ్ కూడా పనిచేయదు. అంటే ఏంటన్నమాట, ఇక్కడ నుంచి ఎనర్జీ అది సప్లై చేస్తూ ఉంటుంది, అక్కడ నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది. మైండ్ అండ్ బాడీ ఆర్ వెరీ మచ్ క్లోజ్లీ కనెక్టెడ్. అది చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు స్వామీజీ. ఇప్పుడు చూడండి, అసలు విషయం చెప్తారు. ఇప్పుడు స్వామీజీ చెప్పారు కదా, ఈ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి కొన్ని ప్రక్రియలను మనం ఉపయోగించుకొని నెమ్మదిగా మన యొక్క సత్యం దగ్గరికి వెళ్ళొచ్చు. అదే రాజయోగం అనేది చెప్తుంది. ఆ టెక్నిక్ ఏమిటి అంటే మన యొక్క ఊపిరి. మనం ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ ఉంటాం, ఊపిరి ఆగిపోతే ప్రాణం పోయినట్లుగా. మరి ఈ ఊపిరి అంటే ఏంటి చెప్పండి? ఊపిరి అంటే ఏంటి? జస్ట్ గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. అది మీరు చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? ఊపిరి మీరు పీలుస్తున్నారా చెప్పండి? మీరు చేస్తున్నారా? ఆటోమేటిక్గా అవుతుంది. అది ఆటోమేటిక్గా అవుతుంది కదా. ఆటోమేటిక్గా అవుతుంది. ఎలా అవుతుంది? అది లోపలికి గాలి వెళ్తుంది, వస్తుంది కదా. ఎలా అవుతుంది అది? అది ఇక్కడ చూడండి ఎలా అవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి లంగ్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతున్నాయి. లంగ్స్ మూవ్ అవడం వల్ల మనకేమవుతుంది? గాలి లోపలికి బయటకు వస్తుంది. ఒప్పుకుంటారా? మరి లంగ్స్ని ఎవరు మూవ్ చేస్తున్నారు? అది. సో ఈ ప్రాణశక్తి ఎక్కడనమాట, ఈ లంగ్స్ని కాన్స్టెంట్గా మూవ్ చేస్తూ ఉంది మనకి ఆ ప్రాణం. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? ఆక్సిజన్ తీసుకొని బయట తీసుకొస్తున్నాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏదైతే చూడండి ఇక్కడే ఉంది. ఈ మనం బ్రీదింగ్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా అన్కాన్షియస్గా బ్రీదింగ్ తీసుకుంటూ ఉంటాము. లంగ్స్ని పూర్తిగా ఫిల్ చేయం మనం. మీరు స్ట్రైట్గా కూర్చోండి, చెప్తాను. స్ట్రైట్గా కూర్చోండి. కూర్చొని ఒక్క నిమిషం మీరు ఏం చేస్తారంటే, జస్ట్ ఏం లేదు, డీప్ బ్రెత్, మళ్ళీ నెమ్మదిగా వదలండి. డీప్గా తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా వదలండి. తీసుకొని చెప్తాను. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం చెప్పండి, మీకు తేడా చెప్తాను నేను. మీరు ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు మీ వేరే థాట్ రాదు. చూడండి వచ్చిందా లేదా? వచ్చిందా? థాట్స్ మీరు ఎప్పుడైతే డీప్గా బ్రీదింగ్ తీసుకుని మళ్ళీ వదులుతూ ఉంటారో థాట్ కంట్రోల్ అవుతుంది. మీరు మామూలుగా రోజు తీసుకుంటుంటే అన్కాన్షియస్గా తీసుకున్నారనుకోండి, మైండ్ అలా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే దీని మీద కాన్సన్ట్రేట్ చేశారో థాట్ కంట్రోల్ అవుతుంది. అందుకే స్వామీజీ యోగులు ఏం చేస్తారంటే, మనకు మైండ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, డిస్టర్బ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూమ్లోకి వెళ్ళి కొంచెం సేపు ఒక 10 minutes మీరు జస్ట్ నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మైండ్ కామ్ డౌన్ అయిపోతుంది. అంటే ఏంటనమాట, ఈ బ్రీదింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే లోపల ఉన్నటువంటి మైండ్ కంట్రోల్ అవుతుంది. మైండ్ కంట్రోల్ అయితే మీరు ప్రాణశక్తి ఏదైతే ఉందో అది కంట్రోల్లోకి వస్తుంది. దీనికి ఒక స్టోరీ చెప్తున్నారు స్వామీజీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ఏంటంటే ఏదో తప్పు చేశాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడనమాట, ఆయనకి శిక్ష విధించడానికి ఒక పెద్ద కోట ఉంది. ఆ కోట పైన ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో ఆయన బంధించేశాడు. ఇంకా అతనికి ఆహారం లేదు, ఏం లేదు, అక్కడే అలమటించిపోయి చనిపోతాడు. అది శిక్ష అనమాట. సో ఈ రాజుగారికి ఇలా కోపం వస్తే ఏం చేస్తారు పాపం, అతను వెళ్ళిపోయాడు పైకి. రాత్రి వాడు భార్య వచ్చి క్రింద నుంచి పైన ఆయన చూస్తున్నాడు, క్రింద ఏడుస్తుంది పాపం, ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నారు, ఏడవద్దు,
నేను కొన్ని చెప్తాను, అవి తీసుకురా రేపు వచ్చినప్పుడు. అదేంటంటే కొంచెం తేనె, తర్వాత ఒక తేనెటీగ, ఒక చిన్న తేనెటీగని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకురా. దాని తర్వాత ఇది ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్, పట్టు అంటారు కదా, పట్టుదారం ఒక ఉండని తీసుకురా. దాని తర్వాత ట్వైన్ థ్రెడ్ అంటారు కదా, ట్వైన్ థ్రెడ్ ప్యాకింగ్లు చేస్తాం మనం, కొంచెం గట్టిగా ఉంటుంది, దాన్ని ఒక ఉండ తీసుకునిరా. దాని తర్వాత పెద్ద తాడుని తీసుకునిరా అని చెప్తారు. సరే ఇవిడికి ఏం అర్థం కాదు, నెక్స్ట్ డే తీసుకొస్తుంది ఇవన్నీ కూడా. అయితే ఆయన ఏం చెప్తారంటే, ఫస్ట్ అది ఆ ఈగ ఉంది కదా, దాని నోటికి ఇంత తేనె అంటించు. అంటించిన తర్వాత దాని కాలికి ఏంటంటారు, దానికి పట్టుదారం కట్టేసాయి ఉండ. పట్టుదారం అంతా అయిపోయిన తర్వాత ఆ పట్టుదారం చివరిలో అది ఉంది కదా ట్వైన్ థ్రెడ్, దాన్ని కట్టి ట్వైన్ థ్రెడ్ చివరిలో తాడును కట్టు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, కోట ఉంది కదా పైకి, అక్కడ వదిలేసేదాన్ని, దానిపైన పెట్టు, కోట పైకి ఎక్కడానికి అనమాట. నెమ్మదిగా ఇది ఏం చేస్తుంది, ఇక్కడ తేనె ఎక్కడో ఉంది అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ఏముంది, దాని కాలికి ఏముంది, సిల్క్ థ్రెడ్ ఉంది. అది నెమ్మదిగా దాని కాలుతో పైకి వెళ్తుంది ఆ థ్రెడ్. ఆ సిల్క్ థ్రెడ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ట్వైన్ థ్రెడ్ ఉంది, ఆ ట్వైన్ థ్రెడ్ నెమ్మదిగా పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్తూ ఉంది, ఇది ఒక్కొక్కటి పైకి వెళ్తుంది. అలా నెమ్మదిగా ఈయన ఏం చేశాడనమాట, ఆ పురుగు తన దగ్గరికి వచ్చే వరకు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత నెమ్మదిగా తాడుని సిల్క్ థ్రెడ్ని లాగుతున్నాడు పైకి. అప్పుడు ట్వైన్ థ్రెడ్ వచ్చింది. ట్వైన్ థ్రెడ్ చివరినే కట్టుంది, పెద్ద తాడు కట్టుంది లావుది. దాన్ని నెమ్మదిగా తీసుకుని ఆ తాడుని పట్టుకుని అక్కడ పెద్ద చెట్టుకు కట్టేశాడు. చెట్టు కట్టి కిందకి దిగిపోయి ఎస్కేప్ అయిపోయాడు. ఈ స్టోరీ చూడండి ఎంత బాగా చెప్తున్నారు స్వామీజీ. ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో అది మన యొక్క ఇదనమాట, బ్రెత్, మన యొక్క ఊపిరి. ఆ ఊపిరిని మీరు కంట్రోల్ చేస్తే నెమ్మదిగా ఏం కంట్రోల్ అవుతుంది, థాట్ కంట్రోల్ అవుతుంది, మైండ్ కంట్రోల్ అవుతుంది. అదేంటది, ఆ ట్వైన్ థ్రెడ్. అది థాట్ అనేది ట్వైన్ థ్రెడ్. అంటే ఊపిరిని కంట్రోల్ చేయడం ద్వారా మీరు థాట్ని కంట్రోల్ చేస్తున్నారు. థాట్ని కంట్రోల్ చేయడం ద్వారా పెద్ద తాడు ఉందే, ఆ తాడు ఏంటనమాట, ప్రాణశక్తి. ప్రాణం అంటే ఊపిరి కాదు, కేవలం ఊపిరి కాదు. ప్రాణశక్తి అంటే దేని ద్వారా మొత్తం ఈ బాడీలో ఉన్నటువంటి మొత్తం ఆర్గాన్స్ పనిచేస్తున్నాయో, దేని ద్వారా ఈ మైండ్లో ఆలోచనలు వస్తున్నాయో, అది లేకపోతే ఇంకేమీ లేదు అసలు. సో ఆ ప్రాణశక్తిని మన కంట్రోల్లో పెట్టుకోండి. ఈ విధంగా యోగులు ఏం చేస్తారనమాట, తన యొక్క ఈ బాడీని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకుంటారు వాళ్ళు. సో ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటనమాట, ఆ విధంగా లిబరేషన్ అంటే ఇంకేం కాదు. ఎప్పుడైతే మీకు బాడీ మైండ్తో కంట్రోల్కి వచ్చేసాయో ఇంక మీకు ముక్తి, అంటే మీకు కష్టం ఉండదు, అక్కడ కష్టం ఉండదు జీవితంలో. సో ఇదనమాట, అంటే మైండ్లోనే కదా మనకు థాట్స్ కానీ, కష్టాలు కానీ, ఎవరినో ఏదైనా అన్నారనో, ప్రతిదీ బాడీ మైండ్ వల్లే మనకు బాధలన్నీ. సో అవి ఎప్పుడైతే కంట్రోల్లోకి తెచ్చుకున్నామో మనకి లిబరేషన్ అని చెప్పి చెప్తున్నారు. ఈ స్టోరీ చెప్పారు స్వామీజీ. ఓకే, సో ఈ విధంగా బ్రెత్ కంట్రోల్ వల్ల ఇది ఎలా ఉంటుంది తెలుసా, రైట్ నాస్ట్రిల్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్ ఉంది కదా, మనం ఎవ్వరం కూడా దాంట్లో ఈక్వల్గా గాలి తీసుకోము. మన యొక్క హెల్త్ కండిషన్ బట్టి, మన యొక్క మెంటల్ కండిషన్ బట్టి కొంతమంది కుడివైపు ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎడమవైపు ఎక్కువ తీసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, కాన్షియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. కానీ రెండు వైపులా సమానంగా తీసుకున్నప్పుడు మైండ్ కామ్గా ఉంటుంది. మీరు మైండ్ రెస్ట్లెస్గా ఉంది, కోపంగా ఉంది, అటువంటిప్పుడు మీరు బ్రెత్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో, చాలా అన్ఈక్వల్గా ఉంటుంది. ఎడమవైపు నుంచి ఎక్కువ తీసుకుంటాం, రైట్ తక్కువ తీసుకుంటాం. అలా సైంటిఫిక్గా వాళ్ళు స్టడీ చేసి ఇవన్నీ టెక్నిక్స్, అంటే మనం ఎక్కువగా చేయకూడదు. ఇది ఎక్కువగా ఏంటంటే గురువు ఎవరైనా ఉండకపోతే ఇవన్నీ ఎక్కువ చేయకూడదు. జస్ట్ సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏమవ్వదు. అయితే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనము అబ్జర్వ్ చేసి సరిగ్గా ఎప్పుడైతే ఈక్వల్ ఇది ఉందో, మనం ఒక 10 minutes రోజు కూడా స్ట్రైట్గా కూర్చొని, నేను ఇందాక చెప్పాను కదా, సింపుల్గా డీప్ బ్రెత్ తీసుకోండి, చాలా మైండ్ కామ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనం ఏంటంటే నెమ్మదిగా ఈ భగవత్ సాక్షాత్కారం, భగవంతుని యొక్క అనుభూతి అనేది మనం పొందొచ్చు, అంతవరకు వెళ్ళొచ్చు. కానీ అందరం ఆ స్థాయికి వెళ్ళలేం కాబట్టి దీనివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కొన్ని మహిమలు కూడా వస్తాయి ఇవి. అంటే నిజంగా ఇంక ముందు చేసిన వాళ్ళకి బాడీ అనేది లైట్ అయిపోతుంది అనమాట. యోగులకి లైట్ అయిపోయి వాళ్ళు ఈవెన్ పైకి లేవడం, అవన్నీ చాలా, దీనివల్ల సిద్ధులు చాలా వస్తాయంటారు. కానీ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే ఈ బ్రెత్కి అంత శక్తి ఉంది అని చెప్పడానికి స్వామీజీ ఇది మనకు చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే చూడండి, ఈ బాడీ, ఈ మానవ శరీరం ఏదైతే ఉందో ఇందులోనే సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని సరిగ్గా మనం మ్యానిపులేట్ చేసి తెలుసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి భగవంతుడు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడే అనుభూతి చెందవచ్చు. దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజయోగం అన్నది, ఈ బ్రెత్ కంట్రోల్ అన్నది, థాట్ కంట్రోల్ అనేది ఒక మార్గం.
మార్గాలు మిగిలిన వాటిలో మనం కాదంటం లేదు, కానీ ఇది ఒక మార్గం. ఇది చాలా డైరెక్ట్ పాత్. కానీ ఏంటంటే ఇందులో మనం సరిగా చేయకపోతే ఈ ఊపిరితో మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాం అనుకోండి, అది హెల్త్ మళ్ళీ పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ మనం గైడెన్స్ లేకుండా ఇది ఎక్కువ చేయకూడదు. అయితే సింపుల్ బ్రీదింగ్ కంట్రోల్ అన్నది ఎవరైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ సైకాలజీ మైండ్ని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా బ్రీదింగ్ అన్నది మీరు కంట్రోల్ అవ్వాలి. ఈ ఒక విషయం చెప్తున్నాను, కొంతమందికి ప్రేయర్ చేయడం నేర్పిస్తారు భగవంతుడికి. మీరు ఆ ప్రేయర్ చేసినప్పుడు మీకు మీరు అబ్జర్వ్ చేయండి, మీది ఈక్వల్గా ఉంటుంది. ఇది అంటే మనకు తెలియకుండానే భగవంతుని అనే శక్తితో మనం ట్యూన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ట్యూన్ అయిపోతుంది అనమాట. జపం చేస్తాం మనం మంత్ర జపం చేస్తాం కదా, మంత్ర జపం చేసేటప్పుడు ఏం చేస్తాం, రిథమిక్గా ఒకదాని తర్వాత ఒకటి మనం పలుకుతూ ఉంటాం. పలుకుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మొత్తం బ్రీదింగ్ కంట్రోల్ అయిపోతుంది. సో ఇదంతా ఏంటన్నమాట, మైండ్ ఎప్పుడైతే కామ్గా ఉందో, భగవంతునితో ట్యూన్ అయిందో, మీకు ఇది కూడా కంట్రోల్ అయిపోతుంది. సో అట్నుంచన్నా మీరు ట్రై చేయొచ్చు. ప్రేయర్ ఎక్కువ చేస్తూ, ఆయన గురించి ఆలోచిస్తూ, భగవంతుని శక్తి గురించి అట్నుంచి చేసినా బ్రీదింగ్ కంట్రోల్ అవుతుంది. బ్రీదింగ్ మీరు కంట్రోల్ చేసినా అక్కడ మైండ్ కంట్రోల్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అందువల్ల ఏంటంటే డిఫరెంట్ మార్గాలు ఇవన్నీ. నీకు ఏ మార్గం కావాలంటే అది చేయొచ్చు అనమాట. ఇది రాజయోగం అని ఎందుకన్నారంటే డైరెక్ట్ పాత్స్. ఈవెన్ ఒక 3 నెలలు స్వామీజీ చెప్తారు, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్ రాకపోతే నన్ను వచ్చి మీరు తిట్టండి అంటారు స్వామీజీ. అంటే అంత గ్యారంటీ చెప్తారనమాట. కానీ దాన్ని రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ ఉంటే మీకు తెలియకుండానే అది శక్తి అనేది మీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గాడు, భగవంతుడు, ఈ దేవుడు అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఓన్లీ కేవలం మీలో ఉన్నటువంటి ఈ శక్తిని మీరు మ్యానిపులేట్ చేసుకుంటూ హయ్యర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాంతో మీరు లింకప్ అవ్వచ్చు అనమాట. అది ఇక్కడ అప్పుడు రాజయోగం అంటే ఇది ఊపిరి తీయడం, అది కేవలం లెక్చర్స్ చెప్పేసుకుంటే దీనివల్ల ప్రయోజనం లేదు. స్వామీజీ అంటున్నారు కేవలం క్యూరియాసిటీ దీనివల్ల ఏమవుతుంది, అది కాదు. నిజంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. కేవలం విని వదిలేసేయడం కాదు, నిజంగా ప్రాక్టీస్ చేయకపోతే దీనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. ఇంక తర్వాత లాస్ట్లో వాళ్ళకి ఇది ఫారిన్లో చెప్తున్నారు కదా, అమెరికాలో చెప్తున్నారు ఈ లెక్చరు. ఇక్కడ వాళ్ళకి ఏదో డెత్ గురించి ఒకటి చెప్తున్నారు. ఏంటంటే డెత్ అంటే ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ ఏమవుతుందంటే మన సెన్సెస్, మన యాక్టివ్గా ఉండేది ఏంటి, మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఏం చేస్తున్నాం, మన సెన్సెస్ అన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి, అవునా కదా. మనం ఎప్పుడైతే చనిపోతూ ఉంటామో ఇంద్రియాలన్నీ కూడా నెమ్మదిగా మైండ్లోకి రిజాల్వ్ అయిపోతాయట. అన్ని ఇంద్రియాలంటే పంచేంద్రియాలు ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ పడిపోతాయి. అందుకే మాట పడిపోయిందంటారు చనిపోయే వాళ్ళకి, ఫస్ట్ మాట పడిపోయిందంటారు. చివరికి ఉండేది శ్రవణేంద్రియం అనేది చాలా షార్ప్ అనమాట, ఇది మాత్రం బాగుంటుంది. సో అవన్నీ అయిపోయి మైండ్లో లైమ్ అయిపోతాయి. ఈ డెత్ అయినప్పుడు ఆ మైండ్ నెమ్మదిగా ఈ ప్రాణశక్తిలో లైమ్ అయిపోతుంది. నెమ్మదిగా ప్రాణం ఏం చేస్తుంది అనమాట, ఈ ప్రాణశక్తి కేవలం బాడీని వదిలేసి మైండ్ను కూడా తీసుకొని, మైండ్లో ఉన్నటువంటి సంస్కారాలు అవన్నీ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి మళ్ళీ అది వేరే బాడీని తీసుకుంటుంది. సో ఈ విధంగా సైక్లికల్గా మొత్తం అంతా అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడం, మళ్ళీ సంస్కారం అంటే ఈ జన్మలో నేను చేసినట్టు పుణ్యం పాపం ఇవన్నీ మంచి చెడు ఇవన్నిటిని తీసుకొని మళ్ళీ ఇంకోటి ఇలా సైక్లికల్గా అవుతూనే ఉంటుంది. ఎప్పుడు దీనికి ఎండ్ వస్తుందంటే, మనం ఎప్పుడైతే నాకు ఇంకా ఈ కోరికలు ఇట్లాంటివి ఏం వద్దు, నాకు కేవలం ఆ భగవంతునితో కానీ తృప్తి, నాకు ఏది ఎప్పుడు సంతృప్తిగా ఉండి నాకు ఇంకే కోరికలు లేవు, నాకు ఈ జ్ఞానం కావాలి భగవంతుని గురించి అని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో నెమ్మదిగా దానికి లిబరేషన్ అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. స్వామీజీ చెప్పింది సైన్స్ ఆఫ్ బ్రీదింగ్ అంటే ప్రాణాయామం. ఇందులో ఎక్కడ కూడా ఈ భగవంతుడు ఇక ఏముండదు అసలు. మీ నుంచే మీరు ఒక హయ్యర్ దాంతో ఎలా మీరు కనెక్ట్ అవ్వచ్చు, హయ్యర్ ఎనర్జీతో. ఒక హ్యూమన్ బీయింగ్ అనేది లిమిటేషన్స్ని దాటి ఎట్లాగ విశాలంగా మనం మారచ్చు అన్నదే ఇందులో మనకు కనిపిస్తుంది అన్నమాట. అదే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా క్వశ్చన్స్ రావాలి మరి యాక్చువల్గా ఈ సబ్జెక్ట్లో. తర్వాత ఇంకోటి చెప్తున్నారు, చాలామంది మనం దయ్యాలు భూతాలను భయపడిపోతూ ఉంటాం కదా, అవి నిజంగానే స్పిరిట్ అంటే ఏం లేదు. అవి బాడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటికి పని చేసే ఇంకా వాడు ఇన్స్ట్రుమెంట్ లేదు కదా అక్కడ. బయటకు వచ్చేసి మనం భయపడాల్సిన పర్లేదు, ఆల్రెడీ ఉన్నప్పటికీ వాటికి శక్తి ఉండదు. అసలు శక్తి ఏముండదు మన మీద. అంటే మనం వాటిని చూసి భయపడితే మనం దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అనమాట. స్వామీజీ చెప్తున్నారు. చాలామంది అంటే వీక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ధైర్యం లేదు, భయం, ఇలాంటి వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, నేను చనిపోయానని కూడా వాళ్ళకి తెలియదట. ఆ స్పిరిట్ బాడీలో ఉన్నప్పుడు నేను చనిపోయాను అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంటే అంత డల్గా ఉంటుంది వాళ్ళ మైండ్. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏవో డిజైర్స్ ఉంటాయి కానీ బాడీ లేదు తీర్చుకోవడానికి.
అందుకని ఎక్కడైతే ఒక వీక్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళ మీద అవి ఆశ్రయం తీసుకుని అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయట. సో ఇవన్నమాట. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి రావు. ఎవరైతే వీక్ మైండ్ ఎంతసేపు ఉంటారో వాళ్ళ మీదకి వచ్చి ఇట్లాంటి స్పిరిట్స్ ఏం లేదు పాపం, వాళ్ళు కూడా హెల్ప్లెస్ నెక్స్ట్ మళ్ళీ జన్మ వచ్చే వరకు వాళ్ళకి హెల్ప్లెస్గా ఉంటారు. అందువల్ల ఏం చేస్తారంటే ఇవన్నీ స్పిరిట్స్ మనం వింటూ ఉంటాం కదా రకరకాలు, అక్కడ దెయ్యం ఉంది భూతం ఉంది అని చెప్పేసి. కానీ మనం ఎప్పుడైతే ధైర్యంగా భగవంతునితో కనెక్షన్ ఉందో ఏమీ మనల్ని ఏం చేయలేమన్నమాట. భగవంతుని శక్తి కిందే కదా ఇవన్నీ కూడా ఏమున్నా సరే. అందుకని వేటికి కూడా మనం భయపడక్కర్లేదు. మనం ఎప్పుడూ ఆ భగవంతుని శక్తితో మనం మమైకం చెంది ఉంటే కనుక మనం ఏమీ చేయలేవు. ఆ విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. ఏం ప్రశ్న లేదు నాకు. సరే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.